ధర్మస్థలకు సంబంధించి ధర్మస్థలలో మనం చూసాం, విజిల్ బ్లోయర్ వచ్చాడు, మాట్లాడాడు, ఇక్కడిక్కడ అని చెప్పాడు, 15 రోజులు తవ్వకాలు జరిపారు, ఆ లాస్ట్లో ఒక అస్థిపంజరం బయటపడింది, అది కూడా పురుషుడిది అంటున్నారు. ఆ తర్వాత ఇవాళ మొత్తం చేంజ్, సినారియో చూస్తే మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవరైతే భట్, ఆ సుజాత భట్ వచ్చింది, ఆవిడ కూడా లేదు వేరే వాళ్ళు చెప్తే నేను వచ్చానని చెప్పి ఆవిడ అంటోంది. ఈయన వేరే వాళ్ళు చెప్తే నేను ప్రెషరైజ్ అయ్యి మాట్లాడాను. దీన్ని ఎలా చూడాలి? ఇన్ని రోజులు అందరిని పిచ్చివాళ్ళని చేశాడా, లేకపోతే నిజంగానే అసలు ఏదన్నా ఉందంటారు అక్కడ? నోబడీ నోస్. నిజంగా చెప్పాలంటే మనం ఇక్కడ కూర్చొని ఏ కంక్లూజన్కు రాలేము. ఒకటి, ఇప్పుడు అఫీషియల్ వర్షన్ ఏంటి అంటే అతను మీరు అన్నట్లు బిగ్ ట్విస్ట్, సో అతను మాట మార్చాడు, అతన్ని అరెస్ట్ కూడా చేశారు. సో అదొక పాసిబిలిటీ. కానీ అదే సమయంలో ఇంకో పాసిబిలిటీ, అక్కడ ఇన్నేళ్ల నుంచి జరుగుతున్న ఆరోపణ. ఫస్ట్ పద్మావతి అని, పద్మలత అని 1986లోనే వాళ్ళ ఫాదరు రైతు నాయకుడు, అతను పోటీ చేస్తే అక్కడున్న ల్యాండ్ లార్డ్ ప్రెషర్స్, ఫ్యూడల్ లార్డ్స్ ధర్మస్థల దేవాలయాన్ని ఆధారంగా చేసుకుని ఉండేటువంటి కుటుంబం. సో ఆ వ్యవస్థ, కుటుంబం ఒకటే కాదు, ఆ వ్యవస్థ అతన్ని పోటీ నుంచి విరమించుకోమంటే పోటీకి విరమించుకోకపోతే ఆయన కూతురుపై అత్యాచారం చేసి కాలేజీకి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాదు. తర్వాత 2012లో సౌజన్య, అంతకుముందు వేదవల్లి అని ఒక అడ్మిసెస్. సో ఆమె తనకు రైట్ఫుల్గా ప్రమోషన్ రావాలి అన్నందుకు ఆమెను సజీవ దానం చేస్తారు. సో అది ఒక్క ఇన్సిడెంట్ కాదు, అట్లీస్ట్ ఒక 400 కేసులు అన్నేచురల్ డెత్స్ రిపోర్ట్ అయ్యాయి ఆ ప్రాంతంలో. సో ఇప్పుడు ఆ డేటా లేదు, ఆ డేటా అంతా పోలీసు రికార్డులకి తొలగించేశారు. సో అందువల్ల మీకు 98 to 2014 అని ఈ విజిల్ బ్లోయర్ కంప్లైంట్. సో ఆ సైట్స్ కూడా గుర్తించడం అనేది సింప్లీ నాట్ పాసిబుల్. ఒకవేళ నిజంగా జరిగి ఉంటే, జరగాయో లేదో మనకు తెలియదు, కానీ జరిగి ఉంటే మీకు ఫారెస్ట్ గ్రోత్ ఉంటుంది, ల్యాండ్ ఎరోజన్ ఉంటుంది, అర్బనైజేషన్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది, చాలా జరుగుతుంది. బట్ ఈ ఆరోపణలు మాత్రం దాదాపు 20-30 ఇయర్స్గా వస్తున్నాయి. ఇవాళ ఒక్కటి కాదు, అంటే 2014 కన్నా ముందు ప్రధానంగా వచ్చాయి. ఈ మధ్య ఒక లాస్ట్ 10 yearsలో పెద్దగా రాలేదు, కానీ అక్కడ వాస్తవంగా ఆరోపణలు చేస్తున్న వాళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ధైర్యంగా అనలేరు. ఎందుకంటే ధర్మస్థల మంజునాథ్ టెంపుల్ చాలా ప్రామినెంట్ టెంపుల్, దాన్ని నడిపిస్తున్న హెగ్డే ఫ్యామిలీ చాలా ప్రామినెంట్ ఫ్యామిలీ, వాళ్ళకు హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఆయన మీద, హెగ్డే మీద, వీరేంద్ర హెగ్డే పార్లమెంట్ సభ్యుడికి కూడా, ఆయన మీద కన్నా కూడా ఆయన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద ఆరోపణలు లేవు, ఆయన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆరోపణలు నిజమాబద్ధం మనకు తెలియదు. కానీ ఆరోపణలు నిజమైనా దాన్ని ఎదుర్కోగలిగే శక్తి ఎవరికి లేదు. ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీ గౌరవించింది, అవార్డులు ఇచ్చి, భారతీయ జనతా పార్టీ పద్మభూషణ్ ఇచ్చింది, రాజ్యసభ పంపించింది. అందువల్ల రాజకీయ పార్టీలు, ఎందుకంటే వాళ్ళకున్న ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ కాదు. సో కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ ఏమవుతుందంటే టెంపుల్ లింక్ చేస్తారు. ఎప్పుడు కూడా టెంపుల్ రాజకీయాల్లోకి రాకూడదు. టెంపుల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ లేదా పొరపాటు జరిగినా టెంపుల్ను డీలింగ్ చేయాలి. వ్యక్తులుగా పొరపాటు చేస్తారు, వ్యవస్థ కాదు కదా. ధర్మస్థల మంజునాథ్ దేవాలయం ఏం తప్పు చేసింది? దేవాలయ పవిత్రతను అటాక్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే దేవాలయ పవిత్రత అటాక్ అయిన భావన వచ్చేవరకు ఏమవుతుందంటే సమాజము, రాజకీయ పార్టీలు, పౌర సమాజం కూడా సత్యాన్వేషణ కన్నా కూడా ఆ దేవాలయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడడం అనేది ప్రధానమైంది. సో అందువల్ల ఎప్పుడు కూడా మనం ఒక తప్పును తప్పుగానే చూడాలి తప్ప దేవాలయ వ్యవస్థను రాజకీయాలకు వాడుకోకూడదు. అందువల్ల ఇవాళ ఒకవేళ తప్పు జరిగినా అది ఎవరు తప్పు చేస్తారో మనకు తెలియదు. ఆరోపణలు ఇప్పటికైతే అది అయినా వ్యక్తిపైనే ఉంటుంది తప్ప ధర్మస్థల దేవాలయ ప్రతిష్ట, దాని ప్రాధాన్యత, పవిత్రత ఏ రకంగా కూడా దెబ్బతినదు, దెబ్బతినకూడదు కూడా. కానీ ఎప్పుడైతే ఆడ ల్యాండ్, వెల్త్, ఇప్పుడు ఆ టెంపుల్ పైన ఇంకో వివాదం కూడా ఉంది. అది హిందూ టెంపుల్, జైన్ ఫ్యామిలీ దానికి నాయకత్వం వహిస్తుంది. ఈవెన్ దక్షిణ కన్నడ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్లోని కొన్ని వర్గాలు, కొంతమంది కూడా ఇది జైన్ టెంపుల్, జైన్ల ఆధిపత్యం ఎందుకు ఉండాలని కూడా ఈ టెంపుల్ యాజమాన్యం పైన వారు కూడా అభ్యంతరాలు చెప్తున్నారు. ఈ కేసుల పైన వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు. సో అందువల్ల ఇది ఒక పార్టీ అని కాదు, రాజకీయ పార్టీలు, ప్రధానంగా రాజకీయ పార్టీలు ముందుకు రావు. ఎందుకు రావంటే ఆ
టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చూసే ఫ్యామిలీకి ఉన్న పాపులారిటీ. పాపులారిటీ సో పాపులారిటీ రీత్యా ఎదుటివాడు బదనాం చేసే పని కూడా చేయొచ్చు, కాదని అది కూడా అనలేము. కరెక్ట్. కానీ అదే సమయంలో వారికి ఉన్న పవర్, పొలిటికల్ పవర్ రీత్యా కానీ, వెల్త్ రీత్యా, ల్యాండ్ రీత్యా, వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఒకవేళ ఏదైనా ఆ వ్యవస్థలో తప్పు ఎవరైనా చేసినా ఆ తప్పును ఎక్స్పోజ్ చేసి బయటికి చేసేటువంటి ధైర్యం ఎంతమంది చేస్తారు? అందుకే ఇప్పుడు మీకు పోలీస్ వ్యవస్థ రికార్డులనే లేకుండా చేశారు కదా. మీకు అసలు పోలీస్ మిస్సింగ్ కేసులు, అన్నేచురల్ డెత్ కేసుల డేటానే లేకుండా మొత్తానికి. అయితే నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఈ ఇన్నేళ్లుగా మీరు అన్నట్టుగా ఇప్పటిది కాదు ఈ సమస్య, ఎప్పటి నుంచో ఉంది, అప్పటి నుంచి కూడా తొక్కిపెట్టారు, లేకపోతే రానివ్వలేదు బయటికి వాటి. ఈ సమయంలోనే విజిల్ బ్లోయర్ ఇలా రావడం ఏంటి, తర్వాత నేను వీళ్ళు చెప్పానని చెప్పడం ఏంటి, అలాగే సుజాత భట్ లాంటి వ్యక్తి ఎవరైతే పోరాడుతుందో ఆవిడ కూడా మాట మార్చడం, ఇవన్నీ బోత్ ఆర్ పాసిబుల్. ఇప్పుడు ఆ వ్యక్తి వెనకాల ఏదైనా ప్రెషర్స్ ఉండి చేయడం పాసిబిలిటీ ఒకటి. రెండో పాసిబిలిటీ ఆయన బెదిరించి కూడా ఆయన వర్షన్ ఆయన వెనక్కి తిప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో క్రైమ్ కేసుల్లో చూస్తుంటాం. సో మీకు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆ తర్వాత వెనక్కి కాదు అంటాడు. అవును. సో ఎందుకంటే ఇట్స్ ఎ పవర్, మీకు పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్, సోషల్ పవర్, ఒక బలమైన వ్యవస్థలతో ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ పోలీస్ కోఆపరేట్ చేయదు అని మీకు సుజాత భట్ కూతురు అనన్య భట్ ఆ మరణం, ఆ అన్నేచురల్ డెత్, అసహజ మరణం నుంచి మొదలుకొని 2012లో సౌజన్య కేసు కానీ, 86లోనే పద్మలత కేసు కానీ, వేదవల్లి కేసు కానీ, అన్ని కేసుల్లో కూడా కంప్లైంట్ అదే, పోలీస్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్. కంప్లైంట్ ఇచ్చినా ఎవడు పట్టించుకో. ఇంకొకటి, ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థ అని యువతల వాళ్ళకి తెలుసు, విజిల్ బ్లోయర్కి తెలుసు, అలాగే సుజాత భట్ వీళ్ళందరికీ తెలుసు పెద్ద వ్యవస్థ, అయినా పోరాడారు, అలాగే చెప్పారు కూడా బయట వచ్చి. కానీ మళ్ళీ తర్వాత చూస్తే ద ఫస్ట్ డే ఏమన్నారు, ఇది మొత్తం సబ్సైడ్ అయిపోద్ది, కాదు ఇదంతా హంబక్, లాస్ట్లో ఏమీ తేల చూడండి అన్నారు, అదే జరిగింది. అంటే ఇది కొత్త కాదు కదా. మీకు 86లో పద్మలత రేప్ అండ్ మర్డర్ అయ్యాక కూడా పెద్ద ఎత్తున మీకు కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది, పెద్ద ఎత్తున ఆ దేవాలయ వ్యవస్థ నడిపే కుటుంబం పైన ఆరోపణలు వచ్చాయి. హోమ్ మినిస్టర్ పద్మలత ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత మీకు సౌజన్య భట్ కేసు 2012 వచ్చినప్పుడు కర్ణాటక రాష్ట్ర వ్యాపితంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. అసలు రాష్ట్రం ఒక కుదిపింది 2012 సౌజన్య కేసు. సో మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడము. అసలు సిద్ధరామయ్య ఫస్ట్ టర్మ్లో సిబిఐ ఎంక్వైరీ కూడా చేశారు దీనిపైన. సిబిఐ ఎంక్వైరీ చేసి సంతోష్ రావు అనే ఒక అతన్ని అరెస్ట్ కూడా చేశారు. తర్వాత కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించి అన్యాయంగా అతన్ని బుక్ చేశారు, వేరే వాళ్ళు ఉంటే దోషులు అని. సో ఇది స్టిల్ ఏ మిస్టరీ, నోబడీ నోస్ వాట్ ఈస్ ట్రూత్. ఇప్పుడు మనకు కనబడుతున్న ట్రూత్ అయితే ఆ తవ్వకాల్లో ఏది బయటపడలేదు. 15 సైట్స్ను ఎక్స్కవేట్ చేస్తే ఒక్క దగ్గర ఒక వ్యక్తి అవశేషాలు మాత్రమే దొరికాయి. సో అంత ఎవరు కూడా ముందుకు రాలే. ఈవెన్ విక్టిమ్ ఫ్యామిలీస్ ఒక్క సుజాత భట్ మినహా ఎవరు కూడా ముందుకు వచ్చి మాకు న్యాయం జరగాలి అని ఎవరు ముందుకు రాలే. సో అందువల్ల ఎవరు విక్టిమ్ ఫ్యామిలీ ముందుకు రాలే, ఎక్స్కవేషన్లో ఏమీ దొరకలే, ఎవరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలే కనుక ఏమీ జరగలేదని అనుకోవడం ఒక మార్గం. రెండో మార్గం, అసలు ఇలాంటి అన్నేచురల్ డెత్ వెనకాల ఒక బలమైన రాజకీయ సామాజిక శక్తులు ఉంటాయి. ఆ శక్తుల వల్లనే పోలీస్ కోఆపరేట్ చేయలేదు, ఆ శక్తుల వల్లనే పోలీసు ఆ డేటాను మాయం చేశారు, ఆ శక్తుల వల్లనే సాక్షులు భయపడుతున్నారు, ఎవరు ముందుకు రావడం లేదు అనేది ఒక వర్షన్. సో ఓన్లీ గాడ్ నోస్, ఎవరికి తెలియదు ఏం జరిగింది అనేది. మనం ఇక్కడ కూర్చొని కర్ణాటకలో ధర్మస్థల్లో జరుగుతున్న దానిపైన తీర్పులు చెప్పలేదు. బట్ ఈ 2 వర్షాలు మాత్రం ఉన్నాయని మాత్రమే చెప్పాలి.